అడవిలో ఒక పెద్ద సింహం జీవించేది. అది చాలా దురహంకారి మరియు బలవంతుడు. ప్రతిరోజు ఏదో ఒక జంతువును పట్టుకుని తినేది. ఈ క్రమంలో అడవి జంతువులన్నీ భయంతో జీవించసాగాయి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహాన్ని కలిశాయి. జంతువులు ఎలా అంటే, ప్రతిరోజు నువ్వు ధాన్యం వెతకడానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక జంతువును నీకు పంపుతాము. సింహం: సరే, కానీ ఓ రోజు కూడా జంతువు రాకపోతే మీ అందరినీ చంపుతాను. అలా జంతువులు సింహానికి ప్రతిరోజు ఒక జంతువును పంపసాగాయి. ఒక రోజు కుందేలు వెళ్లాల్సి వచ్చింది. కానీ అది బాగా తెలివిగా ఉండేది. ఆ కుందేలు మెల్లగా వెళ్ళింది. అందువల్ల అది సింహం వద్దకు ఆలస్యంగా చేరుకుంది. సింహం: ఎందుకు ఆలస్యం చేశావు? కుందేలు: గురువా, నేను ఒక్కడినే రాలేదు. మరొక సింహం కూడా ఉంది, అది కూడా నాకు అడ్డొచ్చింది. అది చెబుతోంది, ఈ అడవి దాని సొంతమని. సింహం కోపంతో తట్టలేక, ఎక్కడ ఉంది ఆ సింహం? నన్ను దానితో కలపు. కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న ఒక గుహ వద్దకు తీసుకెళ్ళింది. అందులో ఒక నీటి బావి ఉండేది. కుందేలు ఆ సింహం లోపలే ఉంది. సింహం బావిలోకి చూసింది. ఆ నీటిలో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసి అది మరొక సింహమని అనుకుంది. కోపంతో గర్జిస్తూ ఆ సింహం బావిలోకి దూకింది. దాంతో అది బావిలో పడి చనిపోయింది. నీతి: తెలివితేటలు శక్తి కంటే శ్రేష్టం. బలహీనులైన వారికి తెలివితేటలు ఉంటే వారు బలవంతులపై గెలవగలరు.